నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోతున్న రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనూ రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్ లో రియాజ్ మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రజనీకాంత్, కానిస్టేబుల్ హంతకుడు రియాజ్ మృతిపై వివరాలేంటి? కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా పోలీస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఇంకా అధికారికంగా ఎట్లాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం అయితే ఆయన రియాజ్ కు నిన్న సాయంకాలం నుంచి కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం అతన్ని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అతన్ని రిమాండ్ తరలించేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆసుపత్రికి వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు అతన్ని తీసుకుని వెళ్తున్నటువంటి బెడ్ పై నుంచి అతను తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఈ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఒక ఎస్ఐ గన్ని లాక్కునే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చినటువంటి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడే ఘటనా స్థలానికి సిపి చేరుకున్నారు. లోపలికి అసలు ప్రస్తుతం రిమాండ్ తరలించే ముందు రియాజ్ కుటుంబ సభ్యుల్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించారు పోలీసులు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు గాని పోలీసు వర్గాలు గాని పూర్తిగా లోపలే ఉన్నారు. ఎవరు కూడా బయటకు సమాచారం ఇవ్వట్లేదు. కానీ పోలీసు వర్గాలకు సంబంధించి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే రియాజ్ చనిపోయినట్లుగానే దాదాపు పోలీసులంతా కూడా చెప్తున్నారు. ఒక సిపి ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు నగర శివార్లోని సారంగపూర్లోని ఒక గోదాంలో పాడుబడ్డ గోదాంల ప్రాంతంలో ఒక పాడుబడ్డ లారీలో అతను ఆచూకీ అనుకున్నారు. ఆ క్రమంలో అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సమయంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో పోలీసులు ఒక్కసారిగా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక స్థానికుడు అడ్డుకున్నటువంటి క్రమంలో ఆ స్థానికుడిని కూడా కత్తితో పొడిచాడు రియాజ్. ఆ క్రమంలో ఆ స్థానికుడితో పాటు రియాజ్ తో పెనుగులాట జరిగింది. ఆ క్రమంలో రియాజ్ కూడా ఛాతి పైన ముఖం పైన గాయాలయ్యాయి. ఆ క్రమంలో ఆ స్థానికుడిని అట్లాగే నిందితుడు రియాజ్ ని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిద్దరు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సో ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఈ ఉదయం అతన్ని రిమాండ్ కు తరలించాల్సి ఉండింది. విచారణ చేసి రిమాండ్ కు తీసుకెళ్తారా నేరుగా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కసారిగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. రియాజ్ ను అరెస్ట్ చేసినటువంటి వీడియోస్ ని చాలా మంది తప్పుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ ఎన్కౌంటర్ జరిగిందంటూ చాలా ప్రచారం జరిగింది. ఆ క్రమంలో రాష్ట్ర డీజీపీతో పాటు సిపి కూడా ఈ యొక్క ఘటనలో ఎట్లాంటి ఎన్కౌంటర్ జరగలేదంటూ వార్తల్ని ఖండించారు. సో ఈ ఉదయం రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా రియాజ్ కు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతుంది. ముఖానికి ఛాతి పైన బలమైనటువంటి గాయాలైనటువంటి నేపథ్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత అతను తీసుకెళ్లేందుకు పోలీస్ బలగాలు వచ్చినప్పుడు ఒక ఎస్ఐ వద్ద నుంచి రివాల్వర్ ని లాక్కునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలోని ఘటన అంతా కూడా జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ఎవరు దీన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం సిపి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు రియాజ్ కుటుంబ సభ్యులు అట్లాగే స్థానికులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ రియాజ్ చనిపోయాడనేటువంటి వార్త అయితే వస్తుంది. ప్రధానంగా కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన తర్వాత దాదాపు 48 గంటల పాటు రియాజ్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. నిన్న సాయంకాలం అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు గాయాలైన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసుల కాల్పుల్లో రియాజ్ హాస్పిటల్లోనే చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సిపి ప్రకటన కోసం అంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీస్ బలగాలు మరోపక్క ఇటు ఆసుపత్రికి వచ్చేటువంటి స్థానికుల్ని కావచ్చు, లేకపోతే రియాజ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా ఎవరిని కూడా వాళ్ళ బంధువులు కానీ ఎవరిని కూడా లోపలికి రానిచ్చేటువంటి మీడియాను కూడా అలో చేయట్లేదు. సో సిపి బయటకు వచ్చి ఏం చెప్తారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి వద్ద నెలకొంది. అపర్ణ.